హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ చిక్కీ ఎలా చేయాలో నేనైతే మీకు చూపించేస్తాను. ఫస్ట్ ఒక బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను బాదం, పిస్తా అలాగే జీడిపప్పు హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. సో ఈ గీలో రోస్ట్ చేశాను అనమాట. ఒక 2 minutes అలా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్నాను. లైట్గా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి రోస్ట్ చేసుకొని ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్కి సరిపడా బెల్లం ఒక 100 grams తీసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగే వరకు ఉంచాను. కరిగిన తర్వాత దీంట్లో మట్టి చిన్న చిన్న పీసెస్ అవన్నీ ఉంటాయి. సో అందుకని ఫస్ట్ అయితే బెల్లం వాటర్ ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ అదే బాండీలో ఆ వాటర్ అన్నీ వేసేసి బాగా గట్టి తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. తీగ పాకం వస్తే మీకు బాగా పప్పులు అనేవి అమరుకుంటాయి, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా వచ్చేంత వరకు ఉంచేసి నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లో మగ్గనిస్తే సరిపోతుంది. ఒక 2 minutes అయిన తర్వాత మనం గీ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ మిక్స్చర్ అంతా వేసేసి బాగా చల్లారనివ్వాలి. కూల్ అయిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుంటే నీట్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.